అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి ఏ రకంగా ఉందంటే, గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకునే పరిస్థితికి వచ్చింది. నిన్న రూరల్ శాసనసభ్యుడు డాక్టర్ భూపతి రెడ్డి గారు పత్రికా సమావేశం పెట్టి ఏదో పెద్ద నాకే ప్రపంచమంతా తెలుసు, నేనే ఏదో ఉన్నా అని చెప్పి వారు మాట్లాడడం జరిగింది. నేను ఇవాళ భూపతి రెడ్డి గారు, నిన్న మీరు బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, నీ మీద పోటీ చేసినోడుగా, రూపాయి వంచకుండా 50,000 తెచ్చుకున్నాడుగా నేను నీ సవాల్ స్వీకరిస్తున్నా. ఏ ఇటుక బట్టిలో చర్చకు, బహిరంగ చర్చకు సిద్ధమో చెప్పు. ప్లేసు సమయం నువ్వు చెప్తే, ఎందుకంటే అసెంబ్లీ నడుస్తుంది, మిగతా సమయాలు నీకు ఇబ్బంది అవుతాం, కానీ శనివారం ఆదివారం అయితే పక్కా నీకు సమయం దొరుకుతుంది. కాబట్టి నేను భూపతి రెడ్డి గారికి ఈ శనివారం ఆదివారం 2 రోజులు సమయం చెప్పి ఏ ఇటుక బట్టి చెప్తే ఆ ఇటుక బట్టి కాడ వచ్చి నేను కూర్చుంటా. ఎందుకు ఇటుక బట్టి అని మాట్లాడుతున్నా అంటే, ఈ రాష్ట్రంలో భూపతి రెడ్డి గారి పేరును రూరల్ ప్రజలు మర్చిపోయారు, జిల్లా యంత్రాంగం మర్చిపోయింది, కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్చిపోయారు, చివరికి అసెంబ్లీలో స్పీకర్ స్థానంలో కూర్చున్న వ్యక్తి కూడా మర్చిపోయాడు. కానీ ఇటుకబట్టిల ఎమ్మెల్యే అంటే మాత్రం మొత్తం రాష్ట్రమంతా ఇటుకబట్టిల ఎమ్మెల్యేగా ఫేమస్ అయి ఉన్నాడు. ఇక మరి అది ఎందుకయిందో ఆయన చెప్పాలి తప్ప నాకు తెలియదు. ఇక రెండోది, వారు నిన్న మాట్లాడుతూ ఏదో పెద్ద తెలిసినట్టు ఇది 7 నవోదయ జవహర్ నవోదయాలు ఇవ్వడం క్యాబినెట్ నిర్ణయం తర్వాత మన దగ్గరికి వచ్చింది. వీరు చెప్పి 3/5/2022 రోజు అప్పుడు రాష్ట్ర ప్రభుత్వము అరవింద్ గారికి పేరు వస్తుందని చెప్పి దాన్ని చేయలేకపోయారు. కానీ ఇప్పుడు క్యాబినెట్ నిర్ణయం తర్వాత ఈ స్పష్టంగా కూడా 25/1 రోజు తహసీల్దార్ జక్రాన్పల్లి గారు కలిగోట్లో 30 ఎకరాలు ఉందని పంపించాడు. 25/1 రోజు అదే ఆర్డీఓ ఆర్మూర్ గారు ఇగో లెటర్ రాశారు కలెక్టర్ గారికి, అయ్యా కలెక్టర్ గారు కలిగోట్లో ల్యాండ్ ఉందని చెప్పి. దాన్ని కలెక్టర్ నిజామాబాద్ గారు, వారు హనుమంత్ గారు ఐఏఎస్ గారు సెక్రటరీ గవర్నమెంట్కు 28వ తారీఖు నాడు రాశారు. నువ్వేదో చెప్తున్నావు చూడు, నారాయణపేట దగ్గర నేనేదో పెద్ద ఎత్తున సాధించినా, నేను పెట్టినా అంటే ఇది నారాయణపేట ల్యాండ్స్ అండి. జిల్లా యంత్రాంగానికి మీరు పంపించిన ల్యాండ్స్ నారాయణపేట ల్యాండ్స్ ఇవి. ఇగో ఈ రాళ్ళు రప్పలు ఉన్నాయి, ఈ గుట్టలు ఉన్నాయి, నారాయణపేట ఈ గుట్టలు ఉన్నాయి. ఈ నారాయణపేట ల్యాండ్ కింద పరుపు ఉంది, అంటే బ్లాస్ట్ చేసి కట్టాల్సి వస్తుందని చెప్పి పెద్ద కొండ ఉంది కింద. భూమి లోపలికి ఎంత ఉందో లేదు సార్, చెక్ చేయాల్సి వస్తుంది. దీనికే ₹1,00,00,000 అయితే డెవలప్మెంట్కు. కాబట్టి ఇది ఈ ల్యాండ్ కొంచెం ఇది ఉండదని జిల్లా యంత్రాంగం చెప్పారు. అదే కలిగోడు దగ్గర 3 అడుగుల కన్నా 4 అడుగుల కన్నా ఎక్కువ లేవు ఏమి చెట్లు. రోడ్డు నుంచి 1.9 కిలోమీటర్లు మంచి మట్టి రోడ్డు కలిగింది. అక్కడ దాకా పడకల నుంచి భీమ్గల్ పోయే డబుల్ వైడ్ రోడ్డు కలిగింది. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. నువ్వు పెట్టింది కూడా జక్రాన్పల్లి సంబంధించిన నారాయణపేటది గుట్టలు బొట్టలు ఉన్నాయి, కింద పెద్ద ఎత్తున రాళ్ళు ఉన్నాయి అని జిల్లా యంత్రాంగం తప్పుపట్టింది తప్ప ప్రతిపాదన పంపలేదు తప్ప వాళ్ళు ఇది. ఎందుకంటే ఈయన నిన్న మాట్లాడుతూ చెప్తున్నాడు ఏమనంటే, ఏదో జిల్లా హెడ్ క్వార్టర్ దగ్గర ఉండాలి, ఫెసిలిటీకి ఉండాలి. గతంలో ఇదే జిల్లాలో ఒక నవోదయం ఉంది. ఈ జిల్లాకు 70-80 కిలోమీటర్ల దూరంలో నిజాం సాగర్లో పెట్టారు. ఇది రూరల్ ప్రాంతానికి పెట్టేది. గతంలో కూడా జిల్లా కలెక్టర్ ఇక్కడ నుంచి ప్రతిపాదన పంపించాడు 22 ఈయన మాట్లాడిన డేట్ రోజు. అది కూడా ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ల దూరం ఉన్న దర్పల్లి మండలంలోని దుబ్బాక గ్రామంలో ఆయన పంపించడం జరిగింది. అంటే అవగాహన లేనితనము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏంటంటే, ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత రూరల్ ప్రజలకు చేసిందేం లేదు. ఏదో కాంగ్రెస్ పార్టీ ఈయననే పుట్టినట్టు, కాంగ్రెస్ పార్టీలో ఈయన చేసినట్టు మొత్తం మేము కాంగ్రెస్ వాళ్ళని చేసినామని చెప్తున్నాడు. జవహర్ అనే పేరు అప్పుడు వచ్చిందని చెప్తున్నాడు.
గత 5 సంవత్సరాల నుంచి ఎంపీ గారు 6 సంవత్సరాలు అయిన సందర్భంలో 5 సంవత్సరాల నుంచి గౌరవ పార్లమెంట్ సభ్యుడు ధరంపూరి అరవింద్ గారు ఎన్నోసార్లు కేంద్ర మంత్రులను కలవడం, వారికి మెమోరాండం ఇవ్వడం, మొన్న క్యాబినెట్లో కూడా తీర్మానం అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇన్ని జిల్లాలుండి 16 నియోజకవర్గాలు ఉన్న సందర్భంలో 17 నియోజకవర్గాలు ఉన్న సందర్భంలో ఒకటే నియోజకవర్గానికి 2 శాంక్షన్ అయిన పార్లమెంట్ నియోజకవర్గానికంటే అది ఇందూరు జిల్లా. అది ధరంపూరి అరవింద్ గారి పనితనము. కాబట్టి నేను మరొకసారి భూపతి రెడ్డి గారి సవాల్ను స్వీకరిస్తూ ఈ ఆదివారం రోజు నేను రోజంతా ఇందూరు పట్టణంలో అందుబాటులో ఉంటాను. మీరు ఏ ఇటుక బట్టి పిలిచినా 15 నిమిషాలు 20 నిమిషాలు వస్తాను. ఆ ఇటుక బట్టిలో మన ఇద్దరం కూర్చొని మీరు ఏ సబ్జెక్ట్ అయినా సరే, విద్య, ఉపాధి, వైద్యము, నువ్వు డాక్టరు కదా, వైద్యము, అలాగే సాగునీరు, తాగునీరు, మీ వైఫల్యాలు, అరవింద్ గారు చేసిన అభివృద్ధి మీద చర్చకు మేము సిద్ధమని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.